హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య క్రియేషన్స్. ఈ వీడియో వచ్చేసేసి మేడారం జాతర గురించి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేను యాక్చువల్గా అనుకోకుండా తీసాను అనమాట ఈ వీడియో. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రిటర్న్ అవుతూ వస్తున్న మార్గం మధ్యలో మాకు మేడారం టచ్ అవుతుందన్నమాట. గుడి టెంపుల్ ముందు నుంచే వెళ్తాము. సో అలా మామూలుగా తీసాను వీడియో. సో ఎవరికైనా యూజ్ అవుతుంది, చిన్న చిన్నగా చూపిస్తాను. చాలా బాగుంది. ఇప్పుడు కూడాను మీకు జాతర అనేది జరుగుతూనే ఉంటుంది. ఈ ఇయర్ కూడాను, లాస్ట్ ఇయర్ మనకి జరిగింది, ఈ ఇయర్ వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉంటుంది యాక్చువల్గా. బట్ ఇప్పుడు కూడాను మనకి జాతర అనేది జరుగుతుందంట, మినీ మేడారం. సో పచ్చని పైరు ఇక్కడ పొలాలన్నీ వేస్తున్నారు, వరి వేస్తున్నారు. ఇది మేడారం ఎంట్రన్స్ అనమాట. సో నెక్స్ట్ ఇయర్ మనకి జాతర ఉంటుందండి. అప్పుడైతే అసలు ఇంకా ఈ వెహికల్స్ అలౌ చేయరు, మొత్తం నడుచుకుంటూ వెళ్ళడమే, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో నాకు తెలిసి మన చిన్నప్పుడు ఎవ్రీ ఇయర్, నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను మేడారం వెళ్తూనే జాతరకి వెళ్ళేదాన్ని ఖచ్చితంగా మమ్మీ వాళ్ళతో. అప్పుడైతే అసలు అంత బాగుండేది కాదు. ఇప్పుడు చాలా చాలా బాగుంది గవర్నమెంట్ చొరవ తీసుకున్నప్పటి నుంచి. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇక్కడ మొత్తం వరి వేసారు కదా. నెక్స్ట్ ఇయర్ అయితే ఇక్కడ వరి ఉండదు, మొత్తం వెహికల్స్, జనాలే ఉంటారు టెంట్లు వేసుకొని. చాలా బాగుంది. పైరు, పచ్చని పైరు, ఇప్పుడే పొలం వేస్తున్నట్టున్నారు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంటుంది, మళ్ళీ తాడ్వాయిలో ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి 14 కిలోమీటర్స్ దూరంలో. మళ్ళీ నా చిన్నప్పుడు అయితే ఒకసారి ఇక్కడ నుంచి మేము బస్సు అన్నీ కూడాను వెహికల్స్ జామ్ అయిపోయి, ట్రాఫిక్ జామ్ అయిపోయి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాము ఇంటికి రిటర్న్ అవ్వడానికి. అప్పుడు అదొకటి బాగా గుర్తుండిపోయింది నాకు. సో ఇది వచ్చేసి మనకి జంపన్న వాగు. చిన్నప్పుడు అస్సలు బాగుండేది కాదు నాకు గుర్తున్నప్పుడు. మొత్తం ఏంటి అడవిలాగా ఉండేది, చెట్లన్నీ ఉండిపోయి. అసలు ఈ వాగులోకి వెళ్ళి స్నానం చేయాలంటే చాలా భయం వేసేది. చాలా ఫ్లోటింగ్ వాటర్ అనేది ఉండేసి అందరూ కొట్టుకుపోవడం అలా జరిగిపోయేదన్నమాట. సో ఇదైతే చక్కగా గవర్నమెంట్ మంచిగా చేసింది. ఇప్పుడు ఇలా మెట్లు పెట్టేసేసి వాటర్ అనేది ఓన్లీ ఆ 3 days వరకు వాటర్ అనేది వదులుతారనమాట జాతర జరిగే టైంలో. నార్మల్గా అయితే ఇలా కొంచెం వాటర్ ఉంటుంది, అండ్ పక్కన పైప్ లైన్స్ ఉంటాయి స్నానం చేయడానికి. సో ఇక్కడ నుంచి మనం మామూలుగా అయితే జాతర టైంలో నడుచుకుంటూ వెళ్ళడమే ఉంటుంది, వెహికల్స్ అలౌ చేయరు. సో ఇది నార్మల్ డేస్లో ఇలా మనం మామూలుగా ఇలా వెహికల్స్లో వెళ్ళవచ్చు చక్కగా. సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను యాక్చువల్గా పడుకుండిపోయాను, నేను తీయలేదు. సో ఇప్పుడు మేము రిటర్న్ అయ్యే టైంలో హడావిడిగా తీసేసాను అనమాట. సో కొంచెం అందుకే వెహికల్లో వెళ్తూనే తీసాను. సో ఇక్కడ చూడొచ్చు బోర్డు, గద్దెలకు దారి. ఇలా మనకి ఎప్పుడు అంటే జాతర టైంలో యూజ్ అవుతుందని ఇలా పెట్టుంచారు మనకి. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఈ అంటే రోజు ఇయర్ తప్పించి ఇయర్ కాకుండా ప్రతిరోజు ఇక్కడ మేడారం జాతర అనేది జరుగుతూనే ఉంటుందంట. అంటే మన వేములవాడ, కొండగట్టు, మల్లన్న టెంపుల్స్ ఎలానో అలానే ఇప్పుడు కూడా మేడారం అంత ఫేమస్ అయిపోయింది. అలానే అందరూ వస్తూనే ఉంటున్నారు, మొక్కులు తీర్చుకుంటూనే ఉంటున్నారంట. సో అందుకనేసి ఇక్కడ మేము షాపింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మేము కాసేపు ఉండి రిలాక్స్ అయ్యాము ఇక్కడ. చాలా అసలు ఫుల్ అయిపోతుంది రష్ కదా. ఇక్కడ కొంచెం రిలాక్స్ అవుదాం, మాగానే సైడ్ తీసుకో. స్నాక్స్, బ్యాంగిల్స్, అవ్వ బాబా. ఇక్కడ సైడ్ తీసుకురా, ఇక్కడ తీసుకో, అక్కడ తీసుకో, సైడ్కి వెళ్ళి, సైడ్ కొంచెం చెట్టు కింద రిలాక్స్. ఏరా వీళ్ళు బండ్లు ఆపిల్ కదరా, పార్కింగ్ లోపలికి దారంట, చిలకల గుట్ట. ఇక్కడ ఉంచుకో అన్నయ్య, కార్లోనే కదా. ఎక్కడ చెట్లు లేవా? అదేలే, సరేలే, సరే టీ తాగి మళ్ళీ చూద్దాం. ఏదో బాడీ గార్డ్ తెచ్చినట్టు నిల్చున్నాడు.
ఏం తింటున్నావు? ఏంటది చెప్పు. చిప్సా? ఇస్తావా నాకు? ఇస్తావా? వెజ్ నాన్ వెజ్ హోటల్, టెంపుల్కి దగ్గరలో ఉన్న హోటల్. నెక్స్ట్ మేడారం వచ్చిన వాళ్ళు తినండి, ఇక్కడే దగ్గరలో ఉంది టెంపుల్కి. సో మీరు చూడొచ్చు చిలకలగుట్ట దారి. అదే టీ తాగి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. కొంచెం తీసుకుని రావాలి మనం. ఇక్కడ ఇస్తే ఉన్నది గుడి దగ్గర అక్కడ కూడా తీసాను రా. పడేసలేదు. దీంట్లో గ్లాస్లో కోసం వినిపిద్దామా మళ్ళీ ఆమె కూడా బేగా ఉంటుందా? చాలా మంది చునుకుద్ది మరి. సో కొంచెం టీ అది తాగి రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయ్యాము, ఇంటికి వెళ్ళిపోయాము. అయితే ఇక్కడ చిలకడ గుట్ట దారి ఉంది చూసారా, ఇక్కడ చెట్టు కనిపిస్తుంది, అదే అనమాట టెంపుల్. సో సమ్మక్క సారలమ్మ గద్దెలు అక్కడే. ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చిలకల గుట్ట దారి, అక్కడి నుంచి అమ్మవారిని తీసుకొస్తారనమాట. సో అమ్మవారు కుంకుమ బన్నిలో ఉంటారు కదా, అది ఆ అమ్మవారిని అక్కడ నుంచి తీసుకొస్తారు. ఇక్కడ నుంచి కొంచెం దూరంలో ఉంటుంది ఆ ఏరియా, నాకు ఎప్పుడు తెలియదు, నేను వెళ్ళే చూడలేదు. సో ఇక్కడ చిన్న చిన్నగా షాపింగ్ అనేది పెట్టారు. ఇక్కడ షాపింగ్ చిన్న చిన్న బొమ్మలు అవి ఉన్నాయి. టెంపుల్కి ఇది దగ్గరలోనే, టెంపుల్ ముందే అనమాట. రైట్ సైడ్న టెంపుల్, ఇది పక్కన రోడ్ అంతే. ఇక్కడ చూడొచ్చు మొక్కులు పెట్టుకుంటున్నారు, బోనం తీసుకెళ్తున్నారు అమ్మవారికి. ఇదంతా కూడాను ఇక్కడ బంగారం బెల్లం బుట్టలు ఉన్నాయి చూసారా, పిల్లలకి ఎత్తు బంగారం ఇస్తారు. అమ్మవారికి చాలా ఇష్టం. టెంపుల్కి ఈ రైట్ సైడ్ టెంపుల్, ఇది సెంట్రల్. ఇక్కడ ఈ ఏరియా మొత్తం కూడాను ఎత్తు బంగారం ఉంది. ఏంటి ఏం తీసుకుంటున్నావు? సేమ్ నేను ఇక్కడే ఆగా. ఆగినందుకు సన్వి స్మైలీ కాసేపు ఇక్కడ బొమ్మలు చూసి బొమ్మలు తీసుకున్నారు. ఇది తీసుకుంది సన్వి, స్మైలీ వీల్ తీసుకుంది ఆరెంజ్ కలర్ అని చెప్పని. సో అంతే, ఇదే వ్లాగ్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్.